హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ అలా పూజశ్రీతో. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేనైతే బాగున్నాను. అండ్ అలాగే మీ అందరూ కూడా బాగుండాలి అని చెప్పి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నిన్నటి వీడియో ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి మర్చిపోకుండా. గెట్ రెడీ విత్ మీ బ్లాగు ఎవరైనా చూడకపోతే కనుక నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి మర్చిపోకుండా. సో నాకైతే బాగుంది అనిపించింది. మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి. కామెంట్లు చేయట్లేదు మీరు. ఎలా ఉంది, బాగుందా లేదా అని కామెంట్ చేయండి, నాకు కూడా అర్థమవుతుంది బాగుందా లేదా అని చెప్పేసి. ఎలా ఉంది బ్లాగ్స్ అనేది నేను ఇంకా మార్చుకునేది ఏమైనా ఉంటే కూడా తప్పకుండా మార్చుకొని, అంటే ఎలా చేయాలి, ఎలా కావాలి అనేది మీరు కనుక కామెంట్లో షేర్ చేసినట్లయితే నేను అలా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఏమైనా మార్పులు అవి ఉంటే చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. ఇది మరుసటి రోజు ఎర్లీ మార్నింగ్ అంటే ఈరోజు తొందరగా లేసాను. నేను ఒక్కరోజు నిద్ర రాలేదు సరిగ్గా అని చెప్పేసి లేలేదు, కానీ ఈరోజు ఎర్లీ మార్నింగ్ లేసాను. ఇప్పటికీ 5:45 అయింది టైము. చూడండి ఎండలు ఎంత ఎక్కువగా వస్తుందంటే అప్పుడే స్టార్ట్ అవుతుందన్నమాట. సో సూర్యోదయం చూద్దాము అని చెప్పేసి వెళ్ళాను, కానీ సూర్యోదయం అప్పటికి అవ్వలేదు, లైట్గానే ఉండింది. మేఘాలు రెడ్గా ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ అలా కనిపిస్తుంది, కానీ ఇంకా సూర్యోదయం అయితే పెద్దగా అవ్వలేదు. అండ్ ఇక హక్కుల మిద్దిపైన పూల చెట్లు అన్నీ పెట్టారు. ఈ ఎండకి దానికి నీళ్లు పోస్తుంటే కూడా బాగా వాడిపోతున్నాయండి. సో ఎర్లీ మార్నింగ్ కదా, ఏమైనా ఫ్రెష్గా ఉన్నాయేమో చూద్దామని వచ్చాను పైకి. ఇప్పుడు కూడా ఫ్రెష్గా అయితే ఏం లేవన్నమాట. అవి ఇప్పుడు కూడా కొద్దిగా వాడిపోయి ఉన్నాయి. ఎన్ని నీళ్ళు పోసినాను, ఎండ అంత భయంకరంగా వస్తుందండి. సో అందువల్లే ఇవి ఇలా అయిపోయాయి అనుకుంటా. ఎందుకంటే ఎండ ఎక్కువగా వస్తే ఆకులు తొందరగా వాడిపోతాయి కదా. సో టైం కదా బాగుంటాయేమో, నైట్ అంతా చల్లగా ఉంటుంది కదా అనుకుంటే అసలు ఇక్కడ చల్లగానే ఉండట్లేదు, ఎక్కువ వేడిగా ఉంటుంది. సో అందువల్లనేమో అనుకుంటా వేడిగా. అండ్ కొన్ని అయితే బాగున్నాయి, కొన్ని అయితే ఇలా అయిపోయాయి. ఇంకా అక్క వాళ్ళ ఇంట్లో వచ్చి 4 డేస్కి ఒకసారి ఏమో నీళ్ళు వదులుతారండి వాళ్ళు ఉన్న ప్లేస్లో. 4 రోజుల వరకు పట్టుకొని 4 రోజుల వరకు వాడుకుంటారనమాట వాళ్ళు వాడుకోవటానికి. అండ్ మేము కూడా వెళ్ళాం కాబట్టి కొంచెం వాటర్ తక్కువ అయి ఉంటుంది. సో పైన వీటికి పోయడానికి ఒక డ్రమ్ పెట్టేసి దాంట్లో నీళ్ళు పెట్టి దాంట్లో పోస్తారు. మేము వచ్చాం కాబట్టి డ్రమ్ము కొద్దిగా కిందకి దించుకున్నాం అనమాట, ఎందుకంటే నీళ్ళు సరిపోవు కదా. సో అందుకని చెప్పేసి వీటికి ఇంకా పై కింద నుంచి తెచ్చి నీళ్ళు పోయాలి. అండ్ ఇక డ్రమ్ కూడా ఇప్పుడైతే ఉంది చూడండి, మేము తర్వాత దించుకుందాము, కనిపిస్తుందో లేదో నాకైతే తెలియదు. అండ్ నేను రెడీ అయ్యి ఉన్నాను కదా, సో అట్లే పనుకునేసాను, ఫేస్ వాష్ అది ఏం చేసుకోకుండా. నైట్ ఎవరైనా ఇంతకుముందు చెప్పారనమాట, మీరు ఫౌండేషన్ అది వేసుకుంటే కనుక ఫేస్కి అది అట్నే అతుక్కొని ఉంటుంది కాబట్టి గాజులు మస్కరా ఐలైనర్ పెట్టుకుంటాం కదా, సో అదంతా రిమూవ్ చేసి పడుకోండి సిస్టర్ అనేసి. అలసిపోయానా పిల్లలతోనూ. ఇంకా రెడీ అయ్యే కొందరికి పని పాట లేకపోతే కూడా అలసిపోతామండి. ఏదైనా పని చేసుకుంటేనే కొంచెం యాక్టివ్గా ఉంటాము. ఏ పని చేయకపోతే అస్సలు ఒళ్ళు ఉండదన్నమాట. కాళ్ళు చేలు అదే నొప్పులు రావటము, బాడీ పెయిన్స్ రావటము, అయ్యో అలసిపోవటము అలా ఉంటుంది. నేనైతే బాగా అలసిపోయాను, నిజంగానే చెప్తున్నాను. రెడీ అవటంలోనే టైం పట్టింది అనమాట, ఇంకా ఫోటోలు తీసుకోవటంలో టైం పట్టింది. ఇంకా తినేసి పడుకునేసాం, ఇంక లేచిందే అంతే అనమాట. నైటే మా అక్క చెప్తుంది నైటే కడిగేమన్నాను కదా, నువ్వు కడగలేదు ఎట్లుందో అని. మందంగా పేడగా అయిపోయింది కంటికంతా. ఇంకా ఇంట్లో వాళ్ళంతా ఆటోమేటిక్ యాజువల్గా అక్క అయితే లేయటం పని చేసుకుంటూ ఉంది, టిఫిన్ చేస్తూ బయటంతా కడిగి ముగ్గు పెడుతూ ఉంది. ఇంకా అక్షయ కూడా దాని టైము 7:30కి అయితే ఇంట్లోంచి బయలుదేరి వెళ్ళాలి కదా. సో అందుకని చెప్పేసి అది కూడా 6:30 అలా అయిపోయింది అనమాట టైము దగ్గరగా. అది కూడా లేచేసింది, స్కూల్కి వెళ్ళాలి కాబట్టి. అంటే ఇప్పుడైతే హాలిడేస్ వచ్చాయి, కానీ ఇది స్కూల్ ఉన్నప్పుడు నెట్ ప్రాబ్లము ప్లస్ టవర్ ప్రాబ్లం రెండు ఉండటం వల్ల వీడియోస్ అనేది అప్లోడ్ చేయలేకపోయాను. ఇంకా ప్రతిరోజు ఒక్కొక్క వీడియో మ్యాక్సిమం నేను పెట్టడానికి ట్రై చేస్తాను. లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ కూడా ట్రై చేస్తాను అనమాట. సో అది ఇంక ఈరోజైతే పూలకు వస్తాను అని చెప్పాను. నేను వెళ్ళిందే అందరూ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇంకా అక్క వాళ్ళ ఇంట్లో దీపం కూడా నేను డైలీ పెట్టకపోయినా 2 days once 3 days once డైలీ పెడుతున్నాను నేను కూడా. ఎలాంటి అక్క వర్క్లో బిజీగా ఉంటుందా, బావో లేకపోతే పిల్లలు పెట్టేస్తారు. ఒకవేళ వాళ్ళు స్కూల్కి వెళ్ళటానికి తొందరగా వెళ్ళేటప్పుడు టైం అయిపోతుంది అన్నప్పుడు వాళ్ళు వెళ్ళిపోతే నేను ఇంకెలాగో ఎర్లీ మార్నింగ్ మనందరం స్నానం చేస్తాను. అక్క ఇంట్లో భోజనము, టిఫిన్, వంట, పిల్లలు, బావకి మా అందరికీ చేయడం చూసుకోవడం సరిపోతుంది. సో అందుకని చెప్పేసి నేనైతే దీపం పెడతాను అనమాట.
ఇంకా చెట్లలో పూలు ఉన్నాయి. పిల్లలైతే కాలేజీకి రెడీ అయిపోతున్నారు. ఇంకా అక్షయ పాపను కూడా స్కూల్కి రెడీ చేస్తున్నారు. పిల్లలు ఇది ఆ పూజ చిన్న పాప ఇంకా లేలే అనమాట. పూజ అయితే ఇప్పుడు దాన్ని లేచి బయట వచ్చింది. ఇంకా చిన్న పాప వాళ్ళు ఎవరు లేయలేదు, ఖాళీగానే ఉన్నాను కదా, తెల్లవారుతూ మళ్ళీ పూలు వాడిపోతాయి సో ఎండకి అని చెప్పేసి పూలు అయితే కోస్తున్నానా. ఇంకా నా దగ్గర అక్షయ వచ్చింది, మమ్మీ నన్ను రెడీ చేద్దురా నువ్వు ఈరోజు స్కూల్కి అని చెప్పేసి. అయితే పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ అక్కలు వాళ్ళని రెడీ చేస్తారు. మ్యాక్సిమం నాకు అవకాశం ఉండదు, పిల్లలు కదండి. సో వాళ్ళకి నచ్చుతుంది అనమాట, ఇష్టం రెడీ అవ్వాలని, రెడీ చేయాలని. సో అట్లా అనమాట, వాళ్ళు కూడా రెడీ అయిపోతారు వాళ్ళంతకు వాళ్ళే. ఇంకా అక్షయ అయితే వీడియో తీస్తుంది అనమాట. నేను వద్దులే సార్ నువ్వు పెళ్ళి రెడీ అయిపో, టైం అవుతుంది అంటే, లేదులే మమ్మీ అది నేను తీస్తానులే అని చెప్పేసి. యాక్చువల్గా అయితే నాకు వీడియోస్ ఎదుటి వాళ్ళు తీయటానికి ఎవ్వరు లేరు, నేనే వీడియోస్ తీసుకోవాలి, నేనే ఎడిట్ చేసుకోవాలి. అందువల్లే నేను మ్యాక్సిమం వీడియోస్లో ఎక్కువ కనిపించలేను, ఎందుకంటే నేనే వీడియోస్ తీసుకుంటాను కాబట్టి అదనమాట. ఇంకా అక్క అయితే అందరికీ టీ పెట్టేసింది. అందరూ టీ పెట్టేసిన తర్వాత పిల్లలేమో తాగుతున్నారు. మళ్ళీ అక్షయకి పూజకి లేసేసింది, చెప్పా కదా పూజ, ఇద్దరికి పాలైతే కల్పించేసింది. ఇంకా బయటంతా కడిగేసి వెళ్ళిందనమాట. ఇంకా నేను పెడతాలే ముగ్గులు అంటే, ఇంకెలాగో నేను పెట్టే ముగ్గులు ఎప్పుడు మా ఇంటి దగ్గర మీరు చూస్తారు కదా, సో వాళ్ళు పెట్టే ముగ్గులు కూడా చూపిద్దాం అనిపించింది, కొత్తగా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కదా అని చెప్పేసి. సో అందుకని వాళ్ళు పెట్టిన ముగ్గులు కూడా చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను. నేనైతే ఆచి పెట్టిన ముగ్గు చూశారు కదా, సో మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్లో తెలియచేయండి అని చెప్పాను. బట్ ఇంతవరకు దానికి సంబంధించి పెద్దగా ఏం కామెంట్స్ అయితే రాలే అనమాట. ఈరోజు అక్క అయితే ముగ్గేస్తుంది. ఇట్లాంటి ముగ్గులు చాలా వరకు చూసాను కూడా, అక్క కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంది. ఇంటి ముందర ముగ్గు కనుక ఉంటే అసలు ఎంత కళగా ఉంటుందో. నాకు మా ఇంటి ముందర అయితే చిన్న ప్లేస్ కాబట్టి ముగ్గు రాయితో కలర్ రాళ్ళతో గీస్తాను కాబట్టి బ్రైట్గా కనిపించదండి. సో ఇక్కడ రోడ్డు గరుగ్గా ఉంటుంది, ముగ్గు పిండితో మాత్రం ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. కూడా బియ్య పిండితో వేయచ్చు, ముగ్గు పిండిలో బియ్య పిండి కలుపుకొని అట్లా వేసేద్దాం అనుకుంటున్నా. బాగా బ్రైట్గా ఉంటుంది చూడడానికి, చాలా బాగుంటుందని. చూడాలి, ఒకరోజు చూసి నిలిస్తే కనుక అట్లే ట్రై చేస్తాను, లేదంటే మళ్ళీ యాజ్ యూజువల్ ముగ్గురాళ్ళతోనే వేస్తాను అనమాట. ముగ్గురాళ్ళతో వేస్తే లుక్ అయితే అస్సలు బాగుండదు, కానీ ముగ్గు పిండితో వేస్తే చూడండి ఎంత బాగా వస్తుందో. అండ్ ఉట్టే ముగ్గు పిండే కాదు, ఇది ముగ్గు పిండి ప్లస్ బియ్యం పిండి కూడా అనమాట. మన ఇంట్లో రేషన్ బియ్యం ఉంటాయి కదా, సో అవి ఒక 10-15 రూపాయలు 20 రూపాయలకు ముగ్గు పిండి తీసుకొని ఒక ½ కిలో ముగ్గు పిండికి 2 కిలోలు బియ్యం పొయ్యి మిషన్కి వేసుకొచ్చేసి ఈ ముగ్గు పిండిలో మొత్తం కలిపేశారనమాట. పెద్ద డబ్బాకి వచ్చింది, అది తీసుకొని వచ్చి అట్లే పెట్టేసుకొని రోజు ఇలా వేస్తే అట్లా అతుక్కుపోతుంది అనమాట. ఎందుకంటే బియ్య పిండి ఉంది కదా, అందువల్ల పోవట్లేదు. ఇంకా కాలు కంటుకుంటుంది అంటే ఆరిపోయిన తర్వాత ముగ్గు చెప్పింది. మా ఇంటి దగ్గర అయితే పిల్లలు తిరుగుతూ ఉంటారు కాబట్టి పోతుందేమో ముగ్గు అనుకుంటున్నా. చూద్దాం ఒకసారి వేసి వాళ్ళ ఇంటి దగ్గర కొంచెం ముగ్గు పిండి ఎత్తుకొని వచ్చి ఇంటి దగ్గర పెట్టేసి, ఈ ఇంటి దగ్గరకు వచ్చిన రోజు ఇల్లంతా శుభ్రం చేసుకుంటాం కదా మా ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు. సో అప్పుడు వేసి చూస్తారు. ఎవరైనా ఉట్టి మిగ్గిపిండితో కనుక ముగ్గు వేసుకున్నట్లయితే ఇలా ట్రై చేయండి అబ్బా, చాలా బాగుంటుంది. అండ్ ఉట్టి ముగ్గు పిండితో వేసినట్టుగా కాకుండా ఇలా బియ్య పిండి కలుపుకుంటే కూడా, ఇప్పుడు వేరే ఎండాకాలము కాలంలో సో అనిపిస్తూ ఉంటాయి. కాఫీ ఇచ్చేసింది మాకు, మేము తాగేసాము, పిల్లలు పాలు తాగేస్తారు. రెడీ చేస్తుంది అనమాట, వెళ్ళేసి రెడీ అవుతున్నారు వాళ్ళు, తొందరగా రెడీ అవునాయని. ఇంకా మీరు ఎలాగో రెడీ అవ్వండి అబ్బా, ఈ అవుట్లైన్ ముగ్గే కదా నేను వేసేస్తానని చెప్పేసి నేను వేశాను. చూడండి ముగ్గుకి ఎంత కళ వచ్చిందంటే అంత కళ వచ్చింది. నాకైతే బాగా నచ్చింది. మీ అందరికీ ఎట్లా అనిపించింది అనేది కామెంట్లో షేర్ చేయండి. అండ్ ఈరోజు శనగిన్నెల చట్నీ చేసి దోశ అయితే చేస్తుందన్నమాట అక్క. అండ్ అలాగే ఇడ్లీ కూడా పిల్లల కోసం అని చెప్పి ఇడ్లీ కూడా చేసి సాంబార్ అయితే చేస్తూ ఉంది. చూడండి కాఫీ అయితే పెట్టింది. నేను బయటంతా ముగ్గేసి తర్వాత పూలన్నీ కోసుకొచ్చి తాగుతున్నాను. మిగిలిన వాళ్ళు ఒకరిద్దరంతా తాగేస్తారు, కానీ నేనే అనమాట లాస్ట్. ఇంకా అయితే అక్క నాకు వేడి చేసి మళ్ళీ ఇస్తుంది అనమాట. అండ్ పిల్లలు కూడా లేసారు కాబట్టి వాళ్ళు కొంచెం ఫుడ్ అనేది పెడుతూ ఉంది. నేనైతే కాఫీ తాగుతున్నాను. మ్యాక్సిమం కాఫీ తాగేటప్పుడు బిస్కెట్ కాఫీలు అద్దుకొని తినకూడదు, అజీర్తి చేస్తుంది, ప్రాబ్లమ్స్ వస్తాయి హెల్త్కి అని చెప్తారు కదా, అవి చాలా వరకు నిజమే. అందులో కాఫీ టీ తాగినప్పుడు నీళ్ళు కూడా తాగకూడదంట.
బట్ నేను బాగా గమనించినాను. అండ్ ఇన్నేళ్ళుగా కూడా సర్వీస్గా చెప్తున్నాను నేను చేసేది. కాఫీ కానీ టీ తాగిన వెంటనే దప్పికొచ్చేస్తుంది నాకు. నీళ్ళు వెంటనే ఒక గ్లాస్ నీళ్ళనే తాగేయాలన్నమాట. అట్లా వెంటనే నీళ్ళు కూడా తాగకూడదంట ప్రజెంట్ ఉన్న సిచ్యుయేషన్లో. అసలు టీ కూడా చిన్నగా తక్కువ తాగాలంటే, ఇంత ఎక్కువ కూడా తాగకూడదంటే టీ అయినా కానీ కాఫీ అయినా కానీ. నాకేమంటే అప్పుడు కడుపుతో ఉన్నప్పుడు ఇబ్బందిగా అనిపించింది అనమాట. పొట్టలో పాపను వేసుకొని ఇంకా వీళ్ళతో పనులన్నీ చేయాలంటే కష్టం కదా, ఇంట్లో అన్నీ చూసుకోవాలంటే. సో అందుకనేసి అప్పుడు కొంచెం పెద్దగా ఒక గ్లాసు తాగేస్తే ఆకలికి సరిగ్గా వేయదనమాట. అండ్ ఇంట్లో పనులంతా చేసుకుని పిల్లలంతా రెడీ చేసి స్కూల్కి పంపించేసి టిఫిన్ భోజనం అన్నీ చేయాలి కదా. అవన్నీ పనులు అయిపోయిన తర్వాత ఎప్పుడో 10:30కో 11కే తినేదాన్ని. ఇంకా ఆ తర్వాత భోజనం అయితే 2కో 3కో తిని వాతర్లు వేసుకునేదాన్ని. ఇంకా నైట్ అయితే కరెక్ట్ 7:30 8 ఆ టైంలో ఎంత దిగితే అంత తినేసి అది అరిగేంత వరకు ఉంటే తప్ప నిద్ర పట్టదు అనమాట కడుపుతో ఉన్నప్పుడు. ఎవరైనా మీరు తెలియకపోతే కూడా గమనించండి, తెలిసిన వాళ్ళకైతే అర్థమైపోతుంది. ఏదైనా ఫుడ్ తీసుకున్న వెంటనే పడుకోలేమన్నమాట, గస్ వచ్చేస్తుంది. మ్యాక్సిమం సగానికి సగం అరిగిపోతే తప్ప పడుకోలేము. సో అట్లా చేసుకునే దానివల్ల నాకు అలవాటు అయిపోయిందా, పెద్ద గ్లాసు అలా తాగేస్తూ ఉండేదాన్ని. అప్పుడు కూడా చూసానండి, చాలా వరకు చెప్తున్నారు అట్లా చేయకూడదు, అట్లా ఎక్కువ తీసుకోకూడదు, ఫుడ్ తీసుకోవాలి అని చెప్పి. టైం లేదు కాబట్టి అలా తీసుకున్నారా. ఇప్పుడైతే నిజంగానే గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం అనమాట నాకు. ఇంతకుముందు కూడా చెప్పాను కదా. సో గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లంకి మ్యాక్సిమం నేను హాస్పిటల్లో వెళ్ళేసి చూపించుకుంటున్నాను. బట్ అది అంత ఎక్కువగా రికవరీ అంటే అవ్వట్లేదు, తగ్గట్లేదు పెద్దగా, ఏదో లైట్గా తగ్గుతుంది. దానికి కాకుండా ఆయుర్వేదం ఏదైనా ఉన్నా లేదు, మీకు ఏమైనా చిట్కాలు తెలిసింటే కూడా కమెంట్లో చెప్పండి అబ్బా, నేను కూడా తెలుసుకొని ఫాలో అవుతాను. నాకు కూడా హెల్త్ కొంచెం ప్రాబ్లంగా ఉంది కదా, గ్యాస్ ట్రబుల్ ఒకటి తగ్గితే చాలా ఆల్మోస్ట్ అన్ని రోగాలు తగ్గిపోతాయని నా ఫీలింగు. అందుకని చెప్పేసి ఇంకా నేనైతే టీ తాగుతున్నాను. అక్షయ్ అయితే స్కూల్కి రెడీ చేసాం, ఈరోజు యూనిఫామ్ అనమాట. ఇంకా వేసుకొని అదైతే స్కూల్కి వెళ్తున్నారు. పిల్లల్ని వదిలేసి రావడానికి మా చిన్నపిల్ల ఒకటే వెళ్తుంది. అండ్ మా ఇంటి దగ్గరికి వెళ్ళిన దగ్గరికి అయితే చెత్తాలు వచ్చారనమాట క్లీన్ తీసుకొని పోవడానికి. మామూలుగా ఇక్కడికైతే ఒకరు వస్తూ ఉంటారు, నేను మీకు చూపించానో లేదో రాబోయే బ్లాగ్స్లో చూపిస్తానండి. చెత్త వాళ్ళు వచ్చి చెత్త తీసుకెళ్తూ ఉంటారు. పల్లెటూళ్ళలో అయితే తోసిందే ఎత్తుకొని దిబ్బలు వేస్తారు, అది బాగా మురిగిన తర్వాత పొలాలకు దొలుకుంటాం అనమాట, ఎరువుగా ఉపయోగపడుతుంది. ఇక్కడైతే అట్ట కాదు కదా, ఇండ్లలో బయట ఇండ్లలో వాళ్ళు పక్కన ఇంట్లో వాళ్ళనే వేయకూడదు, వేయకూడదు కాబట్టి ఇంట్లో డస్ట్బిన్లు వేసి పెడతామా, ఇంకా వాళ్ళు వచ్చి తీసుకెళ్తారనమాట. ఇంకా వాళ్ళు వచ్చి చెత్త అయితే తీసుకుని వెళ్ళారు. ఇంకా పూజలు వేసి పాలు తాగేసింది, చెప్పాను కదా ఎప్పుడో లేసిందని. ఇంకా అక్కని తోడుకొని వెళ్ళేసరికి మమ్మీ నేను కూడా రెడీ అవుతాను, నన్ను కూడా తోడుకొని పోంది ఏడుస్తుంటే, సరే రెడీ మళ్ళీ వస్తానని చెప్పేసి అది వెళ్ళింది దాన్ని వదిలేసి రావడానికి. ఇంక ఇక్కడ అది రెడీ అవుతుంది అనమాట. మమ్మీ అక్క వచ్చే లోపల నన్ను కూడా రెడీ చేయి, నన్ను కూడా స్కూల్కి తోడుకుపోతుంది, నేను కూడా వెళ్తాను అని చెప్పి వెళ్ళింది. కానీ ఆ తర్వాత వెళ్ళలేదండి స్కూల్కి. నేను రెడీ చేసి అంటే నెక్స్ట్ ఎలాగో దీన్ని స్కూల్కి పంపించాలి కదా, కొంచెం దీనికి కూడా అలవాటు అవుతుంది అనుకుంటే అది అస్సలు వెళ్ళట్లేదు. నేను పోను, మేడం కొడుతుందని ఒకే ఒక్కరోజు అండి స్కూల్కి పోయింది. మేడం ఏదో బెదిరించింది, అట్లా చేయకూడదు మా పూజ అని, అంతే నన్ను కొట్టేసిందమ్మా, నేను వెళ్ళను స్కూల్కి అని చెప్పి నిలిచిపోయింది అనమాట. ఒక్కరోజే, రెండో రోజు పోయే కొంతకి స్టాప్ అనమాట. రెండో రోజు నుంచి అసలు వెళ్ళలేదు. ఇంకా వేరే చిన్నపిల్ల కదా, హాలిడేస్ అయిపోయిన తర్వాత ఎలాగో స్కూల్కి పంపిస్తాం కదా, అప్పుడు అలవాటు అవుతుంది అని చెప్పి మళ్ళీ నేను కూడా పంపించలేదు. అండ్ ఇప్పుడు ఇక్కడ దాంతో ఆడుకోవడానికి చాలామంది పిల్లలు ఉన్నారండి, పల్లెటూరు లాగా ఉంటుంది కొంచెం ఇది. అందువల్ల ఇక్కడే ఉండిపోయింది అనమాట, వాళ్ళతో హ్యాపీగా ఆడుకుంటా. ఇంక ఇది నన్ను రెడీ చేయి మమ్మీ అంటే సరే నేను రెడీ చేస్తున్నాను. ఇంకా తర్వాత ఈ మధ్య రీసెంట్గా పిల్లలు టాప్స్ అయితే కొన్నారండి. సో డ్రెస్ టాప్స్ చాలా అంటే చాలా బాగున్నాయి, నాకైతే నచ్చాయి. ఒక 10 or 11 వరకు కొన్నారనమాట. సూపర్గా ఉన్నాయి. కాస్ట్ కూడా 250 300 లోపే, అంటే 300 అలా ఉండింది. చాలా బాగున్నాయి కదా, నాకైతే ఇవి నచ్చాయి. మీకు ఎలా అనిపించాయి అని కామెంట్లో షేర్ చేయండి. నేను ఇక్కడ చూపిస్తాను చూడండి, అన్నీ కూడాను చాలా బాగున్నాయి అన్నమాట. రీజనబుల్ కాస్ట్ అనిపించింది అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుండింది. నాకు ఒకటి బాగా నచ్చింది అనమాట. సో అది నేను తీసుకుందాం అడిగి అనుకున్నాను, కానీ పిల్లలు అంత ఇష్టపడి కొనుక్కొచ్చుకున్నారు కదా, సో మనసు రాలేదు. సో అందుకే నేను తీసుకోలే అనమాట. టాప్స్ అయితే నిజంగా చాలా బాగున్నాయి. తక్కువ కాస్ట్లో వచ్చినప్పుడు ఇలా ఒకసారిగా తీసి పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పుడైనా ఒకసారిగా వేసుకోవచ్చు అని చెప్పేసి అట్లా తీసి. అండ్ ఈ టాప్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇంతకుముందు తీసాం కదా, సో అది కూడా నచ్చింది అనమాట చాలా బాగా. పిల్లలు ఇద్దరు కొంచెం అంటే మరీ అంత ఎక్కువ బ్లాక్ లేదు, మరి అంత తక్కువ కలర్ అని కాదు, కానీ మీడియం కలర్స్ ఉంటారు. సో వాళ్ళు ఉన్న కలర్కి బాగా సెట్ అవుతాయి అన్నమాట.
సో ఓకే, నాకు ప్రతిదీ నచ్చింది, అన్నిటికన్నా అన్నీ బాగున్నాయి. కొన్ని అయితే ఇంకా అవి కూడా ఇంకా చాలా బాగున్నాయి. బట్ పిల్లలు ఇష్టంగా తెచ్చుకున్నారు కదా, ఎందుకులే అని చెప్పాను కదా, తీసుకోలేదు. సూపర్గా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. అండ్ ఇద్దరు ఉన్న కలర్కి వాళ్ళ కలర్ బాగా సెట్ అయిపోయాయి. సో మొత్తానికైతే ఈరోజు మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అయితే ఇదనమాట. సో ఎలా ఉంది అనేది కామెంట్లో షేర్ చేయండి. ఇంకా ఈరోజు ఆఫ్టర్నూన్ ఇంకా లంచ్ అయితే చేసుకోవాలి. అది నేను నీకు వీలైనంత వరకు వీడియోస్ ట్రై చేస్తానులేండి, పోస్ట్ చేయడానికి చూపిస్తాను. సో ఇదండి బ్లాగు. ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి అండ్ కామెంట్లు చేయండి. అబ్బా కామెంట్లు చేయట్లేదు, నేను ప్రతి వీడియోలోనే చెప్తున్నాను, కామెంట్ చేయండి. ఎలా ఉంది అనేది నాకు కూడా అర్థమవుతుంది. దాంట్లో ఏదైనా మార్పులు ఏమైనా ఉంటే చెప్పండి, పల్లెలు చేస్తున్నారు, మార్పు చేసుకొని ఎలా చేయండి బాగుంటుంది అని. అవన్నీ నేను పాటించి మీకు వీలైనంత వరకు నచ్చేలా బ్లాగ్స్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇది వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.